అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు August 1st అండ్ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నాను, మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, మనం ఒక యూజర్కి చార్ట్ చేసాం, యూజర్స్తో చార్ట్ చేసాం. కానీ ఏంటంటే ఆ చార్ట్స్ మనకి ఇక్కడికి వెళ్ళి లైక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ఆ చార్ట్స్ వస్తున్నాయి. కానీ మనకి ఏంటంటే ఇక్కడ హోమ్ స్క్రీన్లో కూడా మనకి చార్ట్స్ రావాలి. ఇది మళ్ళీ ఎమ్యులేటర్ మళ్ళీ అప్డేట్ అవ్వాలి. మనం డిబగ్గింగ్ మోడ్లో ఉంది కాబట్టి అంతే వస్తాయి. లైక్ ఇక్కడ మనం చార్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మన చార్ట్స్లో సెలెక్ట్ చేసుకుంటే మనకి మెసేజెస్ వస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే నేను వీళ్ళతో చార్ట్స్ చేసే కాబట్టి నాకు అవి హోమ్ స్క్రీన్లోనే చూపించాలన్నమాట. నాకు హోమ్ స్క్రీన్లోనే నాకు ఆ చార్ట్స్ అన్ని చూపించాలి. సో అవన్నీ ఎట్లా చూపించాలో చూద్దాం. సో ఇవన్నీ చూపించాలంటే ఎట్లా అంటే మనం ఆల్రెడీ ఇది మెసేజెస్, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. మీరు ఇక్కడ చార్ట్స్లో చూస్తే మనకి డిఫరెంట్ రూమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. చార్ట్స్కి ఎవరి మెసేజెస్ వాళ్ళలో ఉంటే ఇప్పుడు మనం ఇక్కడ రూమ్స్లో చూపించాలన్నమాట. సో ఇక్కడ రూమ్స్లో ఏ రూమ్స్ చూపించాలంటే నేను ఎక్కడైతే నా యూఐడి లాగిన్ అయిన యూజర్ ఐడి ఎక్కడైతే పార్టిసిపెంట్ లిస్ట్లో ఉంటుందో వాటన్నిటిని నేను ఇక్కడ చూపించాలన్నమాట. సో చూద్దాం ఇప్పుడు అవి ఎట్లా చూపించాలో. ఓకే, నేను మళ్ళీ హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతున్నా. సో ఐఎమ్ బ్యాక్ టు హోమ్ స్క్రీన్. సో హోమ్ స్క్రీన్లో మనం ఇక్కడ ప్రజెంట్ ఏం చూస్తున్నాం, జస్ట్ హోమ్ స్క్రీన్ అని చూపిస్తున్నాం కదా. సో ఇక్కడ నేను ఒక స్ట్రీమ్ బిల్డర్ తీసుకుంటా. స్ట్రీమ్ బిల్డర్, ఐఎమ్ టేకింగ్ ఏ స్ట్రీమ్ బిల్డర్ హియర్. సో ఇక్కడ స్ట్రీమ్ బిల్డర్ తీసుకొని మనకి స్ట్రీమ్ బిల్డర్లో అంటే జస్ట్ కాంటెక్స్ట్ అండ్ స్నాప్ షాట్. ఓకే బస్ స్నాప్ షాట్ అండ్ ఇది రెండు ఉన్నాయి కదా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ పెట్టాలి. సో దేనికి స్ట్రీమ్ పెట్టాలి మనం, ఫైర్ బేస్, ఫైర్ స్టోర్, డిస్టెన్స్, కలెక్షన్. ఏ కలెక్షన్స్కి పెట్టాలి మనం, ఈ రూమ్స్ కలెక్షన్స్కి పెట్టాలన్నమాట. సో నేను రూమ్స్ కలెక్షన్స్కి పెట్టేస్తాను. సో రూమ్స్ కలెక్షన్ స్నాప్షాట్స్. సో రూమ్ కలెక్షన్ స్నాప్షాట్స్ అంటే మనకి ఆటోమేటిక్గా రూమ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. క్వైరీ స్నాప్షాట్. సో క్వైరీ స్నాప్షాట్ పెట్టేసినాం. అండ్ ఇక్కడ మామూలుగా మనం హ్యాండిల్ చేసుకుంటాం కదా, ఒకవేళ ఎర్రర్ వచ్చిందనుకో. ఇది మామూలుగా మనం చేసుకునేది అండి, మనం చాలాసార్లు చెప్పేస్తున్నాను నేను ఇది. ఏదైనా ఎర్రర్ ఉంటే మనం ఆ ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేస్తాం. లైక్ రిటర్న్ సెంటర్ టెక్స్ట్ ఎర్రర్. ఈ ఎర్రర్ మెసేజ్ మనకి ఏది వచ్చిందో ఆ ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేస్తాం. సో ఎర్రర్ మెసేజ్ని ఎట్లా డిస్ప్లే చేస్తామంటే ఎర్రర్ మనకి స్నాప్షాట్ దాంట్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ వస్తుంది మనకి, టు స్ట్రింగ్ అనమాట. సో దీన్ని చైల్డ్ పెట్టాలి కదా, బిహేవింగ్ చైల్డిష్. డన్. ఓకే, మళ్ళీ మామూలుగా డేటా లోడ్ అయ్యేటప్పుడు మనం సర్క్యులర్ ప్రోగ్రెస్ బార్ చూపించాలి. ఆల్రెడీ ఇదంతా రాసింది ఎన్నిసార్లు రాసిన చిక్రాకు వస్తుంది. చార్ట్ స్క్రీన్. సో చార్ట్ స్క్రీన్కి వెళ్ళి ఇది రాసేద్దాం. లైక్ నా రాసిన కోడ్ మళ్ళీ రాయాలంటే చిరాకు వస్తుంది. ఓకే డన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకవేళ డేటా ఉంటే మనం ఈ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ మనం ఆల్రెడీ యూజర్స్కి ఏం చార్ట్స్ లేకపోతే నో రూమ్స్ అని చూపిస్తాం అనమాట. లైక్ యూజర్స్కి ఏ రూమ్ లేకపోతే నో రూమ్స్ అని చూపిస్తాం. ఒకవేళ యూజరు ఉన్నాడంటే ఇక్కడ పెడదాం. ఎందుకు దేనికి సింక్ అవ్వట్లేదు, నా ఫోన్కి సింక్ అవుతుంది, ఐ డోంట్ నో వై. ఓకే, ఇప్పుడు మనం ఈ యూజర్స్ని చూపించాలన్నమాట. సో యూజర్స్ని ఎట్లా చూపిస్తాం, మనం ఇక్కడ ఒక లిస్ట్ వ్యూని బిల్డ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే మనకి ఏంటంటే మల్టిపుల్ రూమ్స్ ఉంటాయి కదా యూజర్కి. సో ఆ రూమ్స్ని మనం చూపించాలన్నమాట. సో రిటర్న్ మళ్ళీ లిస్ట్ వ్యూ బిల్డర్. మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం లిస్ట్ వ్యూ బిల్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ కావాలనుకుంటే రీయూజబుల్ కాంపోనెంట్స్ని అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది అప్ టు యూ, మీరు ఎట్లా రాసుకుంటారు అనేది. మనకి అక్కడ పర్టికులర్గా అంటే ఏం లేదు, మనకి ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. బిల్డర్లో ఐ థింక్ సో బిల్డర్లో బీ స్మాల్ లెటర్ అనమాట. సో ఇక్కడ మనకి ఐటెం కౌంట్ ఉంటుంది. సో ఐటెం బిల్డర్ కూడా ఉంటుంది. సో ఐటెం బిల్డర్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఆల్రెడీ అంటే ఇక్కడ మనం బిల్డ్ చేస్తాం కదా, అది ఇక్కడ మనకి ఐటెం బిల్డర్ కిందకి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఐటెం కౌంట్ కూడా ఇవ్వాలి. ఐటెం కౌంట్ ఇవ్వకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. సో ఖచ్చితంగా ఐటెం కౌంట్ అంటే మనకి ఎన్ని ఐటమ్స్ చూపించాలి అని. ఐటెం కౌంట్ వచ్చేసింది. ఐటెం కౌంట్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ స్నాప్ షాట్ లెంత్ ఉంది కదా. సో సేమ్ ఇదే వాడుతుంది, ఎన్నైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అన్నీ అనమాట. ఓకే, ఇక్కడ నేను ఒక టెక్స్ట్ రిటర్న్ చేస్తా. రిటర్న్ టెక్స్ట్.
ఇక్కడ టెక్స్ట్లో ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి రూమ్ మోడల్ కాబట్టి నేను రూమ్ మోడల్లో కన్వర్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేయన్నీ రూమ్ మోడల్లో వస్తాయి కదా డేటా. సో నేను ఈ రూమ్ మోడల్ కింద కన్వర్ట్ చేసేస్తాను. చాలా స్లో అయిపోయింది సిస్టమ్. సో రూమ్ మోడల్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఈ రూమ్ మోడల్లో నేను జస్ట్ రూమ్ ఐడి ప్రింట్ చేస్తున్నా ప్రజెంట్, జస్ట్ మనకి టెక్స్టింగ్ పర్పస్ కోసమే ఏది ఉందా అని ప్రింట్ అవ్వడానికి. ఓకే, నేను సేవ్ చేసేసా దీన్ని. ఇక ఏదో వస్తుంది, ఎర్రర్ వస్తుంది నాకు. డేటా మస్ట్ బి ప్రొవైడెడ్ టు విడ్జెట్. ఓకే, ఇది ఏదో నల్ ఉన్నట్టుంది. రూమ్ ఐడి నల్ ఎట్లుంటుంది? ఓకే, రూమ్ ఐడి నల్లే ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ డేటాను పాస్ చేయట్లే కాబట్టి. సో రూమ్ మోడల్ ఫ్రమ్ మ్యాప్ కాడ మనం ఈ లెంత్లోంచి మళ్ళీ వచ్చిన స్నాప్షాట్లోంచి మనం ఆ కరెంట్ ఇండెక్స్ తీసుకుంటాం. సో ఇండెక్స్ డాట్ డేటా. సో బస్ ఇక్కడ చూస్తే మనకి రూమ్ ఐడీస్ ప్రింట్ అవుతున్నాయి అనమాట. సో నేను దీన్ని జస్ట్ ర్యాంప్ విత్ కార్డ్తో ర్యాప్ చేస్తాను. కార్డ్తో ర్యాప్ చేసేసా. సో మనకి ఇట్లా చూపిస్తుంది అది. కానీ ఇక్కడ మనకి చూపించాల్సింది ఏంటిది? మెసేజ్ ఎవరు చేశారో వాళ్ళ ప్రొఫైలు, వాళ్ళది అది చూపించాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి అవి ఏమి లేవు అనమాట. సో వాటిని గెట్ చేయడం ఎట్లా? ఇప్పుడు మన క్వశ్చన్ అదనమాట. లైక్ ఇక్కడ మనకు వచ్చేసి యూజర్ జస్ట్ ఐడీస్ ఉన్నాయి, మనకి ఎవరు పంపించారో నేమ్ లేదు, ఏం లేదు అనమాట. కానీ ఇక్కడ మనకు ఓన్లీ ఐడీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎట్లా గెట్ చేయాలి? అబ్బా, మనం మిస్టేక్ చేసినవి రూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఐడి నేమ్స్ కూడా పెట్టుకుంటే సరిపోయేదిగా కదా. అట్లా అనిపించిందా మీకు? అట్లా అనిపిస్తే మీరు మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో మనం ప్రజెంట్ వర్క్ చేసేసి NoSQL డేటాబేస్లో. సో ఇది ఇక్కడ స్ట్రక్చర్ ఉండదు, అండ్ మనం ఇట్లా డేటాని ఇక్కడ నేమ్స్ స్టోర్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఒక యూజర్ నేమ్ అప్డేట్ చేస్తే ప్రతిసారి వచ్చి డాక్యుమెంట్లు అప్డేట్ చేస్తామా? సో చెయ్యం కదా. సో అందుకోసమని ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ యూజర్ ఐడీస్ ఉన్నాయి కదా, లైక్ సెండర్ ఐడి, పీర్ ఐడి ఉంది కదా. సో వాటిని బేస్ చేసుకొని మన యూజర్స్ కలెక్షన్లో నుంచి యూజర్ ప్రొఫైల్ డేటాని గెట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకున్న టాస్క్ ఇది. ఎందుకంటే ఇక్కడ మనకి రెండు సపరేట్ డిఫరెంట్ కలెక్షన్స్లో ఉన్నాయి. అండ్ మనం చూపించేది ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది, లైక్ ఇక్కడ మనకి ఆల్రెడీ రూమ్స్కి ఒక లిస్ట్ వస్తుంది. సో ఈ లిస్ట్లో మనం ఇంకొక నెట్వర్క్ కాల్ చేయాలన్నమాట. లైక్ ప్రతి ఒక్క రికార్డుకి ఇంకొక నెట్వర్క్ కాల్ చేసి మనం ఈ డేటాని ఫెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదే కరెక్ట్ వే. మీరు నెట్వర్క్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతున్నాయి, డేటాబేస్ మీద లోడ్ పడుతుంది అనుకోమాకండి. అండ్ ఇట్ ఈజ్ కరెక్ట్ వే. అట్లా అనుకుంటే మీరు పేజ్ నేషన్ ఇంప్లిమెంట్ చేసుకోండి. 10 ఐటమ్స్ లోడ్ చేసిన తర్వాత మిగతా 10 ఐటమ్స్ లోడ్ చేసుకోండి. సో దట్ వుడ్ బి బెటర్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మన టాస్క్, ఇక్కడ మనకి రూమ్ ఐడి వచ్చింది, ఇక్కడ మనకి సెండర్ ఐడి, పీర్ ఐడి అన్నీ వస్తాయి కదా ఈ రూమ్ మోడల్లో. సో దీన్ని బేస్ చేసుకుని నేను యూజర్ ప్రొఫైల్ గెట్ చేసుకోవాలన్నమాట. సో అది నా టాస్క్. అండ్ దానికన్నా ముందు ఇంకొక థింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు ఏ యూజర్ లాగిన్ అయ్యాను ఇక్కడ మనం చూపించట్లేదు కదా. సో ఇప్పుడు నేను అది కూడా చూపించదాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏంటంటే గెట్ యూజర్ డేటా అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. సో ఎందుకంటే మనం చూపించుకుంటే క్లియర్గా ఉంటుంది అనమాట. లైక్ లాగిన్ అయింది ఏ యూజర్ అని చూపించుకుంటే క్లియర్గా ఉంటుంది. సో దానికోసమనే నేను ఇక్కడ యూజర్ మోడల్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో లాగిన్ యూజర్ మోడల్ అని ఒక మోడల్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నేను గెట్ చేసుకుంటాను అనమాట. firestore.instance.collections.users అనమాట. సో ఈ యూజర్స్లో మనకు ఆల్రెడీ ఇక్కడ మనం తెచ్చుకుంటున్నాం కదా. సో లాగిన్ అయిన యూజర్ ఐడి తెచ్చుకుంటాం. డాక్యుమెంట్ ఓకే యూజర్ ఐడి డాట్ యూఐడి. సో యూజర్ ఐడి డాట్ యూఐడి దగ్గర పెట్టుకుని ఇక్కడ మనం నెక్స్ట్ గెట్ మెథడ్ ఉంటుంది. సో గెట్ మెథడ్ అంటే మనకి దెన్ వస్తుంది. సో ఈ దెన్ మెథడ్ కాడ ఇక్కడ మనం చూపించుకుంటాం అనమాట ఏ యూజర్ లాగిన్ అయిందని. సో ఇక్కడ పెట్టుకున్న యూజర్ మోడల్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ పెట్టేసుకుంటా. యూజర్ మోడల్ ఈక్వల్ టు వాల్యూ అని. సో దాన్ని బట్టి నాకు క్లారిటీ వస్తుంది అనమాట, లైక్ ఎవరు లాగిన్ అయ్యారు అని. సో ఇక్కడ మనం యూజర్ మోడల్ డాట్ మ్యాప్ డాట్ డేటా అనమాట. సో ఇక్కడ నేను ఏంటంటే యూజర్ మోడల్ని గెట్ చేసుకుంటాను. సో ఇక నేను దాన్ని ఇక్కడ సెట్ చేస్తా.
ఇక్కడ గెట్ చేసుకుంటున్నా. అండ్ వన్స్ ఇది కాల్ అయిన తర్వాత నేను సెట్ స్టేట్ మెథడ్ని కాల్ చేస్తున్నా. సో దాన్ని బట్టి నా యూఐ అప్డేట్ అయ్యింది అనమాట. ఇక్కడ హోమ్ ప్లేస్లో నేను ఒకవేళ యూజర్ మోడల్ నాట్ ఈక్వల్ టు నల్ ఉందంటే నేను ఈ యూజర్ నేమ్ చూపిస్తాను అనమాట. లాగ్డ్ ఇక్కడ నేను లాగిన్ అయిన యూజర్ నేమ్ చూపిస్తాను అనమాట నేను. సో ఒకసారి రన్ చేద్దాం. సో అది యాక్చువల్గా నేను ముందే చేయాలి, కానీ ఐ వాజ్ ఏ బిట్ లేట్. ఎందుకంటే మనకి ఎట్లా చూపిస్తే మనకి క్లియర్గా మనకి తెలుస్తుంది అనమాట ఏ యూజర్ లాగిన్ అయ్యిండు, సో ఏ యూజర్ చేస్తుండో డేటా అనేది మనకి క్లియర్గా ఉంటుంది. సో అందుకోసమని మనం చేయాలి ఖచ్చితంగా. మన డమ్మీ యాపే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, మనం చూపించుకోవడం బెస్ట్. సో ఇక్కడ మీరు చూస్తే లాగిన్ యాజ్ ఏ ప్రేమ్ కుమార్ అనమాట. మన యాప్ కూడా మనం చూద్దాం, ఇది తర్వాత మనం టెస్ట్ చేసేటప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసారా మీ ప్రేమ్ కుమార్ యూజర్కి లాగిన్ అయ్యా అనమాట. సో ఇక్కడ నా టాస్క్ ఏంటంటే రూమ్ డేటా వచ్చింది. సో రూమ్ డేటాలోంచి నేను ఈ ఐడిని లైక్ సెంటర్ ఐడిని పీడ్ ఐడిని బేస్ చేసుకుని వాళ్ళ ఐడిని ఫెచ్ చేయాలన్నమాట ఇన్సైడ్ ఈ రూమ్స్ లిస్ట్లో. చూద్దాం అది ఎట్లా చేయాలో. సో ఇది కూడా మనం మామూలుగా చేసేటట్లే అనమాట. లైక్ ఇక్కడ మనం ఏదైనా మన స్ట్రీమ్ బిల్డర్ కానీ ఫ్యూచర్ బిల్డర్ కానీ తీసుకుంటాం. నేను మళ్ళీ ఇక్కడ ఇంకో స్ట్రీమ్ బిల్డర్ తీసుకుంటున్నా. సో ఈ స్ట్రీమ్ బిల్డర్ ఏంటంటే మనకు ఒక పర్టికులర్ డాక్యుమెంట్ స్నాప్షాట్ కోసం అనమాట. డాక్యుమెంట్ స్నాప్షాట్ కోసం ఇక్కడ మనకి స్ట్రీమ్ వచ్చేసి ఏంటంటే మనకి ఆల్రెడీ ఇక్కడ మన యూజర్స్ ఉంది కదా. సో ఇది యూజ్ చేసేసుకొని యాక్చువల్గా అయితే వీటన్నిటిని ఒక కార్డ్ డిఫైన్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. కానీ నేను మాటిమాటికి రాస్తాను. మామూలుగా అయితే ప్రాజెక్ట్లో అయితే నేను ఒకే దగ్గర డిఫైన్ చేసి పెట్టేసుకుంటా. ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి నేను ఏం పాస్ చేస్తానంటే మనకి రూమ్ మోడల్లో నేను సెంటర్ ఐడి పాస్ చేస్తాను అనమాట. సో సెంటర్ ఐడి గెట్ స్ట్రీమ్ నేనేం లేదు, జస్ట్ సెంటర్ ఐడిని గెట్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఏంటంటే మన స్ట్రీమ్ లోపల ఇంకో స్ట్రీమ్ క్రియేట్ చేస్తాను. స్నాప్షాట్. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ కొన్ని మెథడ్స్ని హ్యాండిల్ చేయాలన్నమాట. లైక్ ఇక్కడ మనకి ఏదో వచ్చింది స్నాప్షాట్ బిల్డ్ నెవరీస్ రిటర్న్స్ నల్ అని. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నేను ఒకవేళ ఇఫ్ స్నాప్షాట్ హ్యాస్ డేటా, వాళ్ళ స్నాప్షాట్లో డేటా ఉంటే ఇక్కడ ఏంటంటే మనం ఆ పర్టికులర్ ప్రొఫైల్ని గెట్ చేసుకుందాం అనమాట. సెంటర్ ఐడి మన కాడ ఉంది కదా. సో ఇక్కడ రూమ్స్లోంచి సెంటర్ ఐడి తీసుకుంటాను. మనకి పైన ఇక్కడ లూప్ రాసినాం కదా, ఇక్కడ స్ట్రీమ్ బిల్డర్ రాసినాం కదా, ఆ లిస్ట్ లోపల రాస్తాను. లిస్ట్ లోపల మనం నెట్వర్క్ కాల్ చేస్తాను. సో ఈ లిస్ట్ లోపల మనకి సెంటర్ ఐడి వస్తుంది. సో ఈ లిస్ట్ లోపల మనం ఇంకొక స్ట్రీమ్ బిల్డ్ చేసుకొని ఒక పర్టికులర్ ఐడిని స్ట్రీమ్ చేసుకుంటాం అనమాట. లైక్ ఆ పర్టికులర్ ఐడిని డాక్యుమెంట్ని. చూద్దాం ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అవుతుందో. ఒకవేళ డేటా ఉంది అంటే నేను ఏం చేస్తానంటే దాన్ని యూజర్ మోడల్ లెక్క కన్వర్ట్ చేస్తాను. యూజర్ మోడల్ అంటే ఇది ఏంటంటే మనకి ప్రజెంట్ ఏదైతే యూజర్ మోడల్ వచ్చిందో సో ఆ యూజర్ మోడల్ అనమాట. సో యూజర్ మోడల్ స్నాప్షాట్ డాట్ డేటా yes it works. సో స్నాప్షాట్ డాట్ డేటా అనమాట. ఒకవేళ మనకి ఏం లేకపోతే డేటాని మనం జస్ట్ కంటైనర్ రిటర్న్ చేసేస్తాం అనమాట. లైక్ లోడింగ్ చూపిస్తే బాగోదు, ఎందుకంటే లిస్ట్ లోపల లోడింగ్ చూపిస్తే గలీజ్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏదో ఒకటి రిటర్న్ చేయాలి. సో వీ షుడ్ రిటర్న్ సంథింగ్ అనమాట. సో ఇక్కడ నేను లిస్ట్ టైల్ని రిటర్న్ చేస్తాను. సో లిస్ట్ టైల్ రిటర్న్ అంటే మనకి ఆల్రెడీ షో యూజర్ లిస్ట్ ఇన్ఫోలో ఇక్కడ ఆల్రెడీ మనం ఒక లిస్ట్ టైల్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో సేమ్ వై డోంట్ యూజ్ సేమ్ అనమాట. మనం ఇక్కడ సేమ్ యూజ్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ ది కార్డ్ అనమాట. సో నేను సేమ్ అదే లిస్ట్ టైల్ని మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తాను. మనకి ఇక్కడ ట్రైలింగ్ ఐకాన్ అవసరం లేదు. సో ఇక్కడ చూస్తే మనకి ఇట్లా మనకి యూజర్ డేటా వచ్చేసింది అనమాట. మనకి సాయి గోపి అనేది 2 times వచ్చేసింది. సాయి గోపి అని 2 times వచ్చింది. ఓకే,
వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ దీని ప్లేస్లో నేమ్ చూపిస్తాం అనమాట. లైక్ ఈమెయిల్ ప్లేస్లో నేమ్ చూపిస్తాం, దీని ప్లేస్లో లాస్ట్ మెసేజ్ ప్లేస్లో నేమ్ ప్లేస్లో లాస్ట్ మెసేజ్ చూపిస్తాం అనమాట. లాస్ట్ మెసేజ్ యూజర్ మోడల్లో ఉంటుంది, అది మనకి రూమ్ మోడల్లో ఉంటుంది. సో మనకి రూమ్ మోడల్ పైన ఉంటుంది కదా, సో దానిలోంచి మనం లాస్ట్ మెసేజ్ చూపిస్తాం. సో లాస్ట్ మెసేజ్ వచ్చేసి ప్రజెంట్ మనకి ఎంటీ ఉంటుంది. సో ప్రజెంట్ ఎంటీ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ అన్ని రూమ్స్ని ఫెచ్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ నేను చూస్తే ఇక్కడ సాయి గోపి దగ్గర, సపోజ్ ఇక్కడ కాదు, ఇక్కడ చూస్తే నేను ఏంటంటే అన్ని యూజర్స్ని ఫెచ్ చేస్తాను అనమాట. లైక్ ఉన్న రూమ్స్ అన్నిటిని ఫెచ్ చేస్తాను. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే అప్లికేషన్లో చార్ట్స్ ఉన్నాయి కదా, అన్ని రూమ్స్ని ప్రతి ఒక్క యూజర్కి చూపిస్తాను అనమాట. సో అది కరెక్ట్ కాదనమాట. లైక్ అట్లా చూపిస్తే డేటాకి ప్రైవసీ అది. సో దానికోసమే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఒక కండిషన్ పెట్టుకుంటాను అనమాట. లైక్ ఇక్కడ రూమ్స్ కార్డ్ ఉంది కదా, రూమ్స్ కలెక్షన్ ఉంది కదా, సో ఇక్కడ నేను ఒక కండిషన్ పెట్టుకుంటున్నా. ఇక్కడ వేర్ అనే ఒక కండిషన్ రాస్తాను. ఇక్కడ ఏంటంటే మనం ఒక క్వైరీని పంపిస్తున్నాం అనమాట. లైక్ ఇక్కడ ఏంటంటే రూమ్ ఐడిలో ఎక్కడైతే యూజర్ ఉంటాడో ఆ రూమ్ ఐడినే చూపించు, మొత్తాన్ని చూపించొద్దు. సో ఆల్రెడీ మనం పార్టిసిపెంట్లో మనం యాడ్ చేస్తున్నాం కదా సెంటర్ ఐడిని, పీర్ ఐడిని. సో అక్కడ నేను ఇక్కడ పెడతాను అనమాట. సో ఎయిర్ కంటైన్స్, సో ఈ ఎక్కడైతే ఎరే కంటైన్ అయి ఉంటుందో ఈ లాగిన్ అయిన యూజర్ని, సో వాళ్ళ చార్ట్స్ మాత్రమే అందరి చార్ట్స్ చూపించద్దు. ఇప్పుడు చూడండి మనకి అన్ని చార్ట్స్ పోయి ఓన్లీ కొన్ని చార్ట్స్ మాత్రమే వస్తాయి. సో వీళ్ళిద్దరికే చార్ట్స్ చేసుకుంది కాబట్టి మనకి ఈ 2 చార్ట్సే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు నేను ఒక దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఏం కావట్లేదు. ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మనం ఆటోమేటిక్గా చాటింగ్ స్క్రీన్కి వెళ్ళాలి కాబట్టి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని క్లిక్ చేస్తే ఈ కార్డు మీదకి ఇంక వెళ్ళి, ఐ థింక్ కార్డుకి మనకి ఆన్ ట్యాప్ మెథడ్ ఉంటుంది, ఐ గెస్ ఆన్ ట్యాప్ క్లిక్ వాట్స్ నాట్ ది లిస్ట్ టైల్కి ఉంటుంది, ఐ థింక్ ఆన్ ట్యాప్ అనమాట. యా సో ఇది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మన యూజర్ని చాటింగ్ స్క్రీన్ తీసుకెళ్ళాలి కాబట్టి, సో ఆల్రెడీ మనకి చాటింగ్ స్క్రీన్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, దాన్నే వాడేద్దాం. వై డోంట్ యూజ్ దట్, లైక్ దీన్ని యూజ్ చేసేద్దాం. జస్ట్ దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. 2 చార్ట్ యూజర్ కార్డ్ మనకి ఇక్కడ వస్తుంది కదా యూజర్ మోడల్. కొంచెం మీకు ఈ యూజర్ గెట్టింగ్ కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనుకుంటున్నా నేను. మీరు జస్ట్ క్లియర్గా అర్థం చేసుకుంటే మన ఒక దాంట్లో ఒక లూప్లో రూమ్స్ గెట్ చేసుకుంటున్నాం. రూమ్స్ లోపల ప్రతి ఒక్క ఐటమ్కి మళ్ళీ మనం యూజర్ డేటాని గెట్ చేసుకుంటున్నాం అనమాట. సో అది డిఫరెన్స్ రెండింటి మధ్య. సో అది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే క్లిక్ చేస్తే నాకు సంబంధించిన చార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట నాకు హోమ్ స్క్రీన్లో. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఇందా మనం సెండ్ చేసినాం కదా, సో అది ఇక్కడ వచ్చేసింది. ప్రేమ్ కుమార్ వచ్చేసిందండి. సో షుడెంట్ షో లైక్ దిస్. మనం ఇక్కడ చూపించేటప్పుడు మనం సేమ్ యూజర్కి కూడా చూపిస్తున్నాం కాబట్టి మనకి సేమ్ యూజర్ది కూడా వస్తుంది. కానీ మనం సేమ్ యూజర్ని హైడ్ చేయాలన్నమాట. సారీ ఇక్కడ ఇంకొక లాజిక్ మిస్ అయినాం. ఇక్కడ మనం ఏమంటే ఇక్కడ యూజర్ కార్డ్ ప్రొఫైల్ గెట్ చేసేటప్పుడు వేర్ ఇట్ ఈస్ ఇక్కడ యూజర్స్ కార్డ్ పెట్టేటప్పుడు మనం సెండర్ ఐడి పాస్ చేస్తాను. సో సెండర్ ఐడి అంటే ఏంటిది, లైక్ సెండర్ ఐడి ఇప్పుడు నేను క్రియేట్ చేసినప్పుడు కూడా వేరే వాళ్ళు మెసేజ్ చేయొచ్చు కదా. సపోజ్ సెండర్ ఐడి అంటే మనకి ఏంటిది, ఇప్పుడు రూమ్ ఉంది కదా, సో రూమ్ నేను క్రియేట్ చేసి నేను సెంటర్ ఐడి అవుతా, నేను పీర్ ఐడి అవుతా కదా. కానీ ఇక్కడ ఏంటంటే మనకి లైక్ రూమ్ క్రియేట్ చేసినప్పుడు కూడా మెసేజ్ చేస్తారు కదా. సో ఇక్కడ మనం సెంటర్ ఐడిని చూపించొద్దు అనమాట. లైక్ ఇక్కడ డిఫరెంట్గా చూపించాలి. ఒకవేళ నేను లాగిన్ అయ్యా అనుకో, సపోజ్ నేను వేరే వాడికి మెసేజ్ చేస్తే, ఇప్పుడు నేను ప్రేమకు మెసేజ్ చేస్తే ప్రేమ చూపించాలన్నమాట, నాది చూపించొద్దు. ఇక్కడ ప్రేమ్ ప్లేస్లో నాకు రాముని చూపించాలి, ఎందుకంటే నేను సెంటర్ ఐడి కాబట్టి. సో ఇక్కడ లాజిక్ ఎట్లా రాయాలంటే ఒకవేళ నేను యాప్ ఓపెన్ చేస్తే నాకు నేను పంపించిన వాళ్ళని చూపించాలి, నా ప్రొఫైల్ నాకే చూపిస్తే బాగోదు అనమాట. సో దీనికి నేను ఏం చేస్తానంటే ఒకవేళ సెండర్ ఐడి ఈక్వల్ టు యూజర్ డాట్ యూఐడి ఉందనుకోండి. ఒకవేళ పంపించిన వాడిది అండ్ యూజర్ ఐడి సేమ్ ఉన్నాయి అనుకోండి రెండు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను పీర్ ఐడి చూపిస్తాను అనమాట.
పీర్ ఐడి అంటే ఇప్పుడు నాది నాకు చూపించవచ్చు కదా, లైక్ ఇప్పుడు సెండర్ ఐడి లాగిన్ ఐడి అని ఒకరు ఉంటే మనం ఇక్కడ పీర్ ఐడి చూపించాలి. ఒకవేళ అది లేదు అంటే వాళ్ళిద్దరు కాదు అనుకుంటే మన సెండర్ ఐడి చూపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మారిపోయింది చూడు, ఇది రామ్ ప్రొఫైల్ వస్తుంది. ఐ థింక్ రామ్ ప్రొఫైల్ వస్తుంది. ఇదనమాట మనకి యాప్లో కూడా సేమ్ యాస్టీస్గా వర్క్ అయ్యింది అనమాట. ఇది ఒక లాజిక్ అనమాట మనకి, ఎందుకంటే మన లాగిన్ అయిన యూజర్ది చూపించొద్దు. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, ఇక్కడ మన లాస్ట్ మెసేజ్ కూడా చూపించాలి. సో ఆ లాస్ట్ మెసేజ్ని కూడా ఎట్లా అప్డేట్ చేయాలంటే ఆల్రెడీ మనకి అక్కడ ఉంది కదా. సో ఎప్పుడైతే యూజర్ మెసేజ్ సెండ్ చేస్తాడో ఇక్కడ మనం ఇంకో లాజిక్ రాసుకోవాలన్నమాట. సో అదేంటిదంటే ఇక్కడ మనం ఒక మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ మ్యాప్ ఏంటంటే మనం ఎవ్రీ టైం యూజర్ మెసేజ్ చేసినప్పుడల్లా మనకి ఇది అప్డేట్ అవ్వాలన్నమాట. లైక్ ఏమిటి డైనమిక్ రూమ్ మ్యాప్. సో రూమ్ మ్యాప్ అని ఒక మ్యాప్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇందులో ఏమేమి పెడతానంటే లైక్ యూజర్ ఏదైతే మెసేజ్ చేస్తాడో ఆ మెసేజ్ నేను రూమ్ మోడల్లోకి వెళ్తే మనకి లాస్ట్ మెసేజ్ అప్డేట్ చేయాలి కదా. సో లాస్ట్ మెసేజ్ వచ్చేసి నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ లాస్ట్ ఏదైతే యూజర్ పంపిస్తాడో లైక్ ఇక్కడ మనకి యూజర్ పంపించే మెసేజ్ కదా మనకి లాస్ట్ మెసేజ్ అయితే. సో నేను దాన్ని ఇక్కడ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఏం అప్డేట్ చేయాలి, టైం స్టాంప్ అప్డేట్ చేయాలన్నమాట. సో టైం స్టాంప్ వచ్చేసి మనకి ఫీల్డ్ మనకి ఉంది కదా, ఫీల్డ్ వాల్యూ ద సర్వర్ టైం స్టాంప్. ఓకే, డన్. అండ్ దీన్ని మనం ఆ పర్టికులర్ రూమ్కి అప్గ్రేడ్ చేయాలన్నమాట. సో అది ఎలా అంటే ఫైర్ బేస్ నేను ఇట్లా తీసుకుంటున్నా, కానీ మీరు మామూలుగా నేను డమ్మీ అప్లికేషన్ కాబట్టి నేను ఇట్లా తీసుకుంటున్నాను, బట్ మీరు ఇట్లా తీసుకోవద్దు అనమాట. ఫైర్ బేస్ నేను అదంతా చెప్పాలంటే చాలా టైం పట్టింది. సో అందుకోసమని నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా. కలెక్షన్స్లో మనం ఏ కలెక్షన్ అప్డేట్ చేయాలి, ఏదైతే యూజర్ కరెంట్ రూమ్ ఉందో ఆ రూమ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ చాటింగ్లోకి వచ్చిందంటే ఒక రూమ్కి అసోసియేట్ అయి ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ రూమ్స్ని అప్గ్రేడ్ చేయాలి. సో మీరు రూమ్స్లో దేన్ని అప్గ్రేడ్ చేయాలి, ఏ డాక్యుమెంట్ని మనకి ప్రజెంట్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ అనమాట. లైక్ ప్రజెంట్ ఈ స్క్రీన్లోకి ఏదైతే రూమ్ మోడల్లో వచ్చిందో ఆ డాక్యుమెంట్ని నేను అప్డేట్ చేయాలి. సో ఇక్కడ ఏంటిదో దానికి నాకు రూమ్ ఐడి తీసుకుంటా. సో అప్డేట్ దగ్గర నేను జస్ట్ ఈ మ్యాప్ని పాస్ చేసేస్తా, సరిపోయింది అనమాట. లైక్ ఎప్పుడు ఇది ఆటోమేటిక్గా మనకి అప్డేట్ అయిపోయింది. లైక్ ఇక్కడ ఎవేట్ అని పెట్టేస్తా. సో ఇక్కడ నేను ఎవేట్ అని పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక మెసేజ్ పంపిస్తాను సాయి గోపికి. సో సాయి గోపి వేర్ ఆర్ యూ మ్యాన్ అని ఒక మెసేజ్ పంపిస్తాను. సో మెసేజ్ పంపించా వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూపిస్తాను, చూసారా? ఇక్కడ నేను లాస్ట్ సెండ్ చేసిన మెసేజ్ ఇక్కడ మనం పంపిస్తాను. ఒకవేళ ఈవెన్ నేను చార్ట్స్లోంచి బయటకు వచ్చినా కానీ ఇక్కడ చూసారా మనకి లాస్ట్ పంపించిన మెసేజ్ చార్ట్లో వస్తుంది. సపోజ్ నేను రామ్కి ఏం పంపలేదు కాబట్టి ఏం రావట్లేదు. హే బ్రో వై ఆర్ యూ ఇన్ ఆఫ్లైన్ అని ఒక మెసేజ్ పంపించారు రామ్కి. నేను రామ్ యూజర్ లాగిన్ అయ్యలేను కాబట్టి వస్తుంది. సో ఇక్కడ మనకి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఓల్డ్ చేసిన సపోజ్ ఇప్పుడు నేను రామ్కి మెసేజ్ చేశాను అనుకోండి, హాయ్ నేను జస్ట్ రామ్కి హై-5 ఇచ్చాను అనమాట. సో ఇక్కడ చూస్తే నేను రామ్కి లాస్ట్ చార్ట్ చేసా, కానీ ఇక్కడ ఏంటంటే ఇది మళ్ళీ ఒకటి రీలోడ్ అయిందా. సో ఇక్కడ నేను రామ్కి లాస్ట్ చార్ట్ చేసాను, కానీ ఇక్కడ ఏంటంటే ఇది కింద వస్తుంది, ఇది పైన వస్తుంది. సో అట్లా రాకూడదు, లాస్ట్ చార్ట్ చేసింది పైన రావాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రూమ్స్ కాడ ఇక్కడ పార్టిసిపెంట్స్ కాడ నేను ఆర్డర్ బై చేస్తాను. నాకు ఎప్పుడైతే మనకి సార్టింగ్ కావాలో లైక్ పైది కిందకి రావాలో అప్పుడు మనం చేసుకుంటాం. సో మనం ఈ టైం స్టాంప్ని చేస్తాం అనమాట. సో టైం స్టాంప్ని చేస్తాం ఆర్డర్ బై
ఆర్డర్ బై ట్రూ పెట్టాలి. బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది, మనం దీన్ని డిసెండింగ్ ట్రూ పెట్టాలి. బై డిఫాల్ట్గా మనకి ఫాల్స్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ట్రూ పెడితే మనం సేవ్ చేసుకుంటే మనకి యూజర్ ఎవరైతే లాస్ట్ చార్జ్ చేశారో మనకి వాళ్ళే వస్తాయి అనమాట. సో దీనికి మనం క్వైరీ ఇండెక్స్ని బిల్డ్ చేయాలి. సో ఇక్కడ మనకి మన మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది లైక్ ఇండెక్సింగ్ చేయమని. సో దీనికి ఇండెక్సింగ్ చేయాలన్నమాట. సో ఇండెక్సింగ్ చేయాలంటే ఎట్లా అంటే మనకి ఇక్కడ ఒక URL వస్తుంది మనకి. సో మనం ఇక్కడ ఒక ఇండెక్సింగ్ చేయాలన్నమాట. బెటర్ ఈ URLని కాపీ. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే మన డేటాబేస్ మీద ఇండెక్సింగ్ చేస్తుంది అనమాట. ఆ డేటాబేస్ మనకి చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. సో దానికోసమని మనం ఇండెక్సింగ్ చేయాలి. మీకు ఇట్లా ఎర్రర్ వస్తుంది. సో ఇట్లా ఒక ఎర్రర్, డేటాబేస్ ఇండెక్సింగ్ మామూలుగా అందరు చేస్తూనే ఉంటారు. ఇది క్రియేట్ ఇండెక్స్ అనమాట. సో దీని మీదకి వచ్చేసి ఈ లింక్ మీరు జస్ట్ బ్రౌజర్లో ఓపెన్ చేసి ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ నేను లాస్ట్ టైం స్టాంప్ చేశాను అనమాట. సో కానీ ఇప్పుడు మనం ఇది మార్చాం కాబట్టి చేయాలి. సో ఇక్కడ ఇండెక్సింగ్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మన డేటాబేస్లో రిజల్ట్స్ ఉంటాయి కదా, ఇది ఇంటర్నల్గా ఒక వేలో ఆర్గనైజ్ చేసుకుంటుంది అనమాట. సో మనం ఇట్లా ఇండెక్సింగ్ బిల్డ్ చేయడం వల్ల ఏంటంటే ఇది ప్రీ డిఫాల్ట్గా ఈ డేటాను మొత్తం ఒక ఆర్డర్లో పెట్టుకొని ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి కంపేర్ టు అదర్స్ అనమాట. సో అందుకోసమని మనం ఇండెక్సింగ్ చేస్తాం. మీరు మామూలుగా డేటాబేస్ చేస్తున్నా కానీ ఇండెక్సింగ్ చేస్తాం. మనం ఫైర్ బేస్ బై డిఫాల్ట్గా మన క్లౌడ్ స్టోర్కి ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తాం అనమాట. సో మనం ఎటువంటిది ఏం చేయక్కర్లేదు. ఇక్కడ మనం వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం యూజర్కి టైం చూపించట్లేదు. లైక్ ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ సబ్ టైటిల్ చూపిస్తుంది. ఇక్కడ మనం అది కూడా చూపించాలి. లైక్ ఏంటిది యూజర్ టైం స్టాంప్, లైక్ లాస్ట్ మెసేజ్ చేసిన టైం స్టాంప్ కూడా చూపించాలి. కాబట్టి నేను దీనికి ఒక ట్రైలింగ్ యాడ్ చేశాను. సో ట్రైలింగ్లో నేను ఏం చేస్తాను అంటే మనకు ఆల్రెడీ ఒక మెథడ్ ఉంది కదా యూటిలిటీస్ అని. ఫస్ట్ నేను అసలుకి ఈ రూమ్ మోడల్కి లాస్ట్ టైం స్టాంప్ అనేది నల్ ఉందా లేదా అని చెక్ చేస్తాను. ఒకవేళ నాట్ నల్ ఉందంటేనే నేను యూటిలిటీస్ డాట్ వాట్ టు సే దాన్ని యూటిలిటీస్ డాట్ పెద్ద నేమ్ ఉంటుంది డిస్ప్లే టు సర్వర్స్ టైం స్టాంప్ అని. సో ఈ సర్వర్ ఈ టైం స్టాంప్ నేను ఇట్లా చూపిస్తున్నా. మీకు ఏ ఫార్మాట్ కావాలనుకుంటే ఆ ఫార్మాట్లో, ఎందుకంటే మనకి ఇక్కడ టు డేట్ అనగానే మనకి డేట్ ఫార్మాట్ వస్తుంది. సో అక్కడ మీకు ఇష్టం వచ్చిన ఫార్మాట్ని పెట్టుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. సో ప్రజెంట్ నాకు ఈ ఫార్మాట్ నచ్చింది కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను. ఒకవేళ మీకు వేరే ఫార్మాట్ నచ్చితే మీరు అదే యూజ్ చేసుకోవచ్చు. లైక్ నో అబ్జెక్షన్ ఓవర్ దేర్. Hey, we missed something. Display server timestamp. Okay, bus. Okay, we should convert it to string. String cannot be assigned to widget. Okay, right. హియర్ మనం టెక్స్ట్ పాస్ చేయాలి. రిమోట్. సో ఇక్కడ మనం టెక్స్ట్ పాస్ చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే ఆ యూజర్ యొక్క టైం స్టాంప్ చూస్తాము. అండ్ మనకి ఇండెక్సింగ్ బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇదనమాట మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక చార్టింగ్ అప్లికేషన్, ఒక ఫ్లో క్రియేట్ చేసాం. ఇక్కడ నుంచి ఇంకా మీకు ఏదైనా కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట మన ఓన్గా. లైక్ మీకు ఇంకేదైనా ఫీచర్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకేదైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే వాట్సాప్లో పింగ్ చేయండి. సో నేను యాడ్ చేస్తాను. నేను అనుకునేది ఏంటంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇమేజ్ని ఎట్లా సెండ్ చేయాలి, ఇమేజ్ని వీడియోని ఎట్లా సెండ్ చేయాలి. సో అదొకటి చెప్తా. అండ్ ఇమేజ్ వీడియో నేనైతే ప్రజెంట్ అది అనుకుంటాను. సో మీకు ఏదైనా ఓన్గా థాట్స్ ఉంటే చెప్పండి. సో చేసేద్దాం. ఒకసారి మనకి బిల్డ్ అయిపోతే ఇది వన్ టైం ప్రాసెస్ అనమాట, మళ్ళీ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం ఇండెక్సింగ్ ఇంపార్టెంట్. మనకి బై డిఫాల్ట్ మనకి ఫాల్స్లో వస్తే సో మనం దాన్ని సార్ట్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఇట్లా ఇండెక్సింగ్ క్రియేట్ చేసుకున్నాం అనమాట.
ఒకవేళ ఈ సిరీస్ మీకు నచ్చినట్టు ఉంటే మీరు చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. సో ఇలాంటి నేను వేరే వేరే వాటి మీద నేను చేయడానికి ట్రై చేస్తాను. అంటే నాకు తెలిసి ఇక్కడ ఒకటి అయింది ఇండెక్స్, చూద్దాం. వై డోంట్ యూ హార్ట్ రీస్టార్ట్. ఇక్కడ ఏమంటే హార్ట్ రీస్టార్ట్ చేస్తుంటే ఇక్కడ అప్డేట్ అవుతుంది, ఇది అప్డేట్ అవ్వాలి. ఇక్కడ మనకి నేమ్ చూపించాలి, చూసారా? స్ప్లాష్ స్క్రీన్ కూడా వెల్కమ్ టు మై యాప్ అని పెట్టే. సో దీన్ని కూడా మీరు డిజైన్ చేసుకుని ఇక్కడ చూసారా మనకు ఆర్డర్లో వచ్చేసింది. సో రామ్కి పంపించిన మెసేజ్ పైకి వస్తుంది, సాయి గోపికి మెసేజ్ చేసి ఒక సపోజ్ నేను మళ్ళీ సాయి గోపికి మెసేజ్ చేశాను. సాయి గోపికి ఒక మెసేజ్ చేస్తా, ఫీలింగ్ హంగ్రీ నా సిస్టమ్కి ఏదో అయినది. సపోజ్ ఇక్కడ ఓపెన్ చేసా, ఫీలింగ్ హంగ్రీ లెట్స్ హ్యావ్ బిర్యానీ. సో మనం సక్సెస్ఫుల్గా చాటింగ్ అప్లికేషన్ చేసాం కాబట్టి నేను ఒక బిర్యానీ పార్టీ ఇచ్చుకుంటున్నాను అనమాట నాకు నేను. బిర్యానీ లవర్. ఇప్పుడు చూసారా సాయి గోపి చాట్ పైకి వచ్చింది, ఇది కిందకి వెళ్ళిపోయింది అనమాట. లైక్ ఈ విధంగా మనం మెయింటైన్ చేసుకుంటాం. ఇది ఇంకా నిద్రపోతూనే ఉంది. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇది అనమాట మన అప్లికేషన్. ఇంకా డౌట్స్ ఉంటే కింద చేయండి. ఒకవేళ మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.